అంత ప్రార్థనాపరుడు, దేవుని సన్నిధిలో వేడుకున్నటువంటి వాడు, దేవుని ఎడల విశ్వాసం ఉన్నటువంటి వాడు ఆగిపోకుండా మరొక దగ్గర బావి తవ్వాడు. ప్రియులరా, చూశారండి, ఆ బావి తవ్వడం అనేటువంటిది దేవుడు మహాకృపండి. హల్లెలూయా. కనుక ప్రియులరా సమాధానంగా ఉన్నారు. వాళ్ళతో జగడమాడలేదు, వారు వచ్చారని జగడమాడలేదు, వాళ్ళతో ఎంత మాత్రం కూడా ఏమనలేదు. ఫస్ట్ వచ్చారు, ఓకే, విడిచిపెట్టాడు. రెండోసారి వచ్చారు, ఇది మీరు అన్నట్టుగా తీసుకుని అన్నాడు. చూసారా ఎంత గొప్ప, ఏమండి, ఎంత గొప్ప విధేయత అనేటువంటిది, సమాధానంగా ఉండేటువంటి వాడు. మరి పిల్లలు చూడండి, అలాగే ఆది కాండము 25:21 మనం చూసినట్లయితే అక్కడ కూడా చక్కని ప్రార్థనా పరుడైన, ఎవరంటే ప్రార్థనా పరుడు, ఇస్సాకు భార్య వడ్రాలు కనుక అతడు ఆమె విషయము యెహోవాను వేడుకునెను. చూసారా, ప్రార్థనా పరుడైన ఆయన కనుక భార్య వడ్రాలు, పిల్లలు పుట్టడం లేదు. అందరూ ఏమంటారు, మీ నాన్న వారసత్వమే నీకు వచ్చింది ఆయన నిందించుండొచ్చు ఆ దినాల్లో, అందరూ కూడా అనుండొచ్చు. అయినప్పుడు కూడా ఇస్సాకు ప్రార్థనాపరుడు, పట్టు వదలకుండా ప్రార్థన చేశాడు. పట్టు వదలకుండా ప్రార్థన చేశాడు. ప్రభు సన్నిధిలో మొరపెట్టాడు, ప్రభువా 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 నా భార్య గర్భాన్ని తెరువు నాయనా అని ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన యెహోవాని వేడుకును అని ఉంటుంది బైబిల్లో. ఆయన ఎవరికి ప్రార్థన చేసినట్టే యెహోవా అతని ప్రార్థన వినును గనక అతని భార్య అయిన రెబెకా గర్భవతి ఆయను. హల్లెలూయా. చూసారు ప్రియులారా, భార్య బాధపడుతుంటే భర్త ఊరుకోలేదు. కానీ అప్పటికి చాలా మంది ఎన్నో రకాలైనటువంటి మాటలు అంటా ఉన్నారు. ప్రార్థన పాడు గనక దేవుని సన్నిధిలో కనిపెట్టాడు, ప్రార్థన చేశాడు, అలాగే దేవుణ్ణి వేడుకున్నాడు. వేడుకోవడం అంటే నిరంతరము కూడా ప్రార్థన చేస్తే దేవుడు తప్పక కార్యం చేస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేస్తే దేవుడు తప్పక కార్యము చేస్తాడు. ఆ విశ్వాసంతో మరి చక్కగా ప్రార్థన చేశాడు కనుక పిల్లరా ఆ ప్రార్థన ఎంతో దీవెనకరంగా మారింది. ప్రార్థన అనేటువంటిది దేవుని పిల్లలకి దీవెనకరంగా ఉంటుంది. ఇస్సాకు పట్టు వదలకుండా చూసారా ఎన్ని వ్యతిరేకతలు వచ్చాయో. ఒకటి, నీళ్లు తాగే దగ్గర వ్యతిరేకత వచ్చింది, అయినా కూడా విధేయత చూపి సమాధాన పడ్డాడు. రెండోది, పిల్లలు లేరు. చాలా మంది చాలా రకాలుగా అనే ఉంటారు ఆ దినాల్లో. పెళ్ళి 5 సంవత్సరాలు అయింది, పిల్లలు లేరు కదా అనే ఉంటారు. అయినప్పటికీ కూడా దేవుని మీద ఆధారపడ్డాడు, నిరీక్షణ కలిగి ఉన్నాడు. కనుక ఆ నిరీక్షణని దేవుడు చూశాడు. ప్రియులరా, రెబెకాకి గర్భము తెరిచాడు. దేవునికి స్తోత్రం. అయితే పిల్లలు చూడండి, మరొక చక్కని మాట ఆది కాండము 26:25 అక్కడ అతను ఒక బలిపీఠం కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారమును వేసిను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి తవ్విరి. దేవునికి స్తోత్రం. ఏం చేశాడు దేవుడు? ఇస్సాకుని స్థిరపరిచిన తర్వాత, దేవుడు దీవించిన తర్వాత ఏం చేశాడంటే బలిపీఠం కట్టించాడు. ఎందుకు? ప్రార్థన చేసుకోవడానికి. ప్రార్థన చేసి బలిపీఠం కట్టించి ప్రియులరా అక్కడ ఒక మంచినీళ్ళు బావిని తవ్వించినట్లుగా బైబిల్లో మనము చూస్తూ ఉన్నాం. అంటే గృహము ఉన్నప్పుడు బావి కూడా ఉండాలి. బావి ఎప్పుడైతే ఉంటుందో ప్రియులరా ఆ గృహానికి నీరు అనేటువంటిది చాలా అవసరం. కనుక ఇస్సాకు జీవితంలో మరి నిజముగా ఎంత ఓర్పు కలిగిన వాడండి, ఎంత ఓర్పు, దేవుడి పట్ల ఎంత నిరీక్షణ, ఎంత విశ్వాసం, గొప్ప బాధ్యత కలిగిన వాడని కూడా మనము చెప్పాలి. బైబిల్ అంత బాధ్యత దేవుని బిడ్డరా మరి కలిగి ఉన్నాడు. అంతేగాని ఎక్కడికక్కడ దేవుని మీద ఆధారపడ్డాడండి. ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడ్డాడు ప్రియులరా. ఏ విషయంలో కూడా దేవుని మీద ఆధారపడకుండా లేడు. ప్రతి విషయంలో కూడా